హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైన్స్ డే ఫ్రెండ్స్. మా బాబుకి సైన్స్ ప్రాజెక్ట్ చేసి పెడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఒక అట్ట తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా గమ్ముతో అతికించుకోవాలి. చూడండి ఎలా అతికిస్తున్నాను, గమ్మేసి అతికిస్తున్నాను. చూడండి తను క్లియర్గా అంటించుకోవాలండి. అంటించుకొని ఇప్పుడు మా బాబుతో చేయిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు. వాడు గమ్మ అంటిస్తున్నాడు. గమ్మ అంటించి నేను కూడా చేస్తాను మమ్మీ అంటే వాడితో కూడా చేపిస్తున్నాను. పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఇస్తే మంచిగా చేసుకుంటారు కదా. చూడండి అతికిచ్చారు మొత్తం, కొంచెం బాగానే అతికిచ్చారండి. కట్ చేస్తున్నారు, పేపర్ కూడా కట్ చేపిస్తున్నాను వాడితోనే. ఒక పెద్ద కొంచెం మూత తీసుకొని కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. నేను ట్రాఫిక్ సిగ్నల్ అది చేస్తున్నానండి, ట్రాఫిక్ సిగ్నల్ది, అందుకే అలా కట్ చేసుకుంటున్నాను. రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ పెట్టి దానికి చుట్టూ పెన్సిల్తో గీత గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఎల్లో, గ్రీన్, రెడ్ 3 తీసుకోవాలండి. ట్రాఫిక్ సిగ్నల్ది రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాని మీద అతికించుకోవాలి. రెడ్ ఈజ్ ఫస్ట్, సెకండ్ ఎల్లో, థర్డ్ గ్రీన్. ఇప్పుడు అతికించుకుంటున్నానండి. రౌండ్ షేప్ మధ్యలో పెట్టుకొని అతికించుకోవాలి. రౌండ్ షేప్లో మంచిగా అతికించుకోవాలి. ఎల్లో అతికించుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్ అండి, పెవికి రాసి గ్రీన్ అతికించుకుంటున్నాను. 3 ఇలా ఉండాలండి. రెడ్, ఎల్లో, గ్రీన్. మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఈజ్ స్టాప్, ఎల్లో ఈజ్ వెయిట్, గ్రీన్ ఈజ్ గో అని వాడు చెప్తున్నాడండి. చెప్పారండి వాడు కూడా మంచిగానే చెప్తాడండి వాడు. మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నారు. చూడండి మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుసు అండి. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఈజ్ స్టాప్, ఎల్లో ఈజ్ గో, ఎల్లో ఈజ్ వెయిట్, గ్రీన్ ఈజ్ గో అని ఇప్పుడు స్కూల్ వెళ్ళే ముందు చెప్తున్నారు. మా 2 బాబులండి. చూడండి ఎంత మంచిగా పట్టుకొని ఉన్నారో వాళ్ళు. మంచిగా స్కూల్కి వెళ్ళే ముందు బాయ్ చెప్తున్నారండి. బాయ్ మమ్మీ అది పట్టుకొని బాయ్ మమ్మీ అనుకుంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.